శుక్రవారం మొహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరులో జరగబోవు శాంతియుత ర్యాలీపై నెల్లూరు నగరంలోని కోటమిట్టలలోని గల యూసిఫియా మసీదు నందు మత పెద్దలతో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్, నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ సమీక్షించారు. కార్యక్రమం నిర్వహించేందుకు కావలసిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అందవలసిన సహాయ సహకారాలు అధికారులతో మాట్లాడి సమన్వయం చేశారు. అలాగే వారికి కావలసిన ఇతర సౌకర్యాల కోసం వ్యక్తిగతంగా సహాయం చేశారు. సమీక్ష అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని యావత్ ప్రపంచం పండుగ జరుపుకుంటున్నారని అన్నారు. ప్రవక్త జీవితం శాంతి, కారుణ్యం, దానం, సమానత్వం, సమాజంలో మార్పుతోనే సాగిందని అన్నారు. జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచం, ఈ ప్రపంచంలో ప్రతి దగ్గర ఒక పండగగా చేసుకోవడం ఈ 1500 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. మరి మహాప్రవక్త ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో కాదు. ఎలాగైతే సృష్టికర్త ఒక్కడే, భగవంతుడు ఒక్కడే, అలాగా ప్రవక్త కానీ యావత్ మానవుల కోసం వచ్చింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త గారి యొక్క జీవితం శాంతి, కారుణ్యం, పేదలకి సహాయం చేయడం, ఈక్వాలిటీ, గొప్పవారు పేదవారు రంగులతో, ప్రాంతాలతో ఎక్కడ వ్యత్యాసం చూపలేదు. పేదలకి సహాయం చేయడం, అణగారు వర్గాల్ని సమానత్వం చేయడం, ఈ సమాజంలో మార్పు కోసం ఈ 1500 సంవత్సరాలు కానీ మారుతూ వచ్చింది. మరి నెల్లూరులో మాకు తెలిసి 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క మీలాదు నబీ ఇది ఒక పండగ నెల్లూరులో ఎప్పుడు కానీ ఇక్కడ యూసిఫియా మస్జిద్ ఏదైతే కోటమిట్ట ప్రాంతం నుంచి ఒక పొజిషన్ అందరూ ఒక పండగ వాతావరణంలో చేసుకోవడం జరిగింది. చాలా శాంతియుతంగా. నేను ఈ పండగని మేయర్గా ఉన్నప్పుడు కానీ అనేక సార్లు దీనికి నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కానీ ఈ పండగ, ఈ పొజిషన్ శాంతియుతంగా జరగాలి, అందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలి. మతాలు, కులాలు ఇవన్నీ పక్కన పెట్టి ఒక పండగ వాతావరణం, ఒక మహాప్రవక్త యొక్క జన్మదినం మనం అందరం